గోదావరి నది మరికొన్ని రోజుల్లో ఉరకలేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్న వేళ కోనసీమ జిల్లా ప్రజల్లో కంగారు మొదలైంది. ప్రత్యేకంగా కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ప్రతి సంవత్సరం తాత్కాలిక చర్యలకే పరిమితమైన అధికార యంత్రాంగంపై విరుచుకుపడుతున్నారు. ప్రతి ఏటా వరద కాలంలో వరద నీరు ఇళ్ల వరకు చేరి ప్రజలను కష్టాల్లో పడేస్తోంది. గత 20 ఏళ్లుగా ఒకే చిత్రం. వరద వచ్చినప్పుడు తాత్కాలికంగా ఇసుక బస్తాలు పెట్టడం, కొద్దిపాటి పైపులు, కర్రలతో ఏటిగట్టు పటిష్టం చేసినట్లు చూపడం. కానీ గోదావరి ఒడ్డు అస్తవ్యస్తంగా మారుతోంది. పంటలు, ఇల్లు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి సంవత్సరం ఇలానే వస్తారు, చూస్తారు, ఇసుక బస్తాలు పెడతారు. మేము మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఉండాల్సిందే. కోరుమిల్లి గ్రామం, కపిలేశ్వరం మండలం. గోదావరి గట్టు పోటీ ఎక్కువైపోయి ప్రతి సంవత్సరం ఇలాగే ఇసుక బత్తాలు తెచ్చి శరీరాలు తెచ్చి ఆస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయవచ్చిందో కోరుతున్నాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అలాగే చేయమన్నారా, దీనికి ఏమి గొప్ప మాకు తెలియదు. దీనికి శాశ్వత పరిష్కారం చేయవచ్చిందిగా కోరుతున్నాం. గోదావరి భారీ వరదల సమయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి సుభాష్ కలిసి కోటిపల్లి నుండి జొన్నాడ వరకు ఏటిగట్టు ప్రాంతాలు పరిశీలించారు. శాశ్వత రక్షణ చర్యల కోసం అంచనాలు రూపొందిస్తామని ప్రకటించారు. కానీ ప్రజల ఆశలు మాటలకే పరిమితమయ్యాయి. శాశ్వత చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడయ్యాయో ఆ హామీలు? కపిలేశ్వరం కోరుమిల్లి గ్రామం అండి. ఈ గోదావరి నది ప్రాంతానికి ఈ ఏటుకుట్టు వారే ఉన్న గ్రామాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా గోదావరి వచ్చినప్పటికీ మా అరిచేతుల్లో పెట్టుకున్నటువంటి ప్రాణాలు. ఎందుకంటే గతంలో కూడా గోదావరి ఏటుకుట్టుకి బాగా దగ్గరగా వచ్చేయడం వల్ల లోకుల దగ్గర ప్రతి సంవత్సరం తాత్కాలికంగా లక్షల రూపాయలు వెచ్చించి ఆల్రెడీ ఆ తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూపిస్తున్నారండి. మాకు ఈ ఏటుకొట్టు ప్రాంతంలో ఈ గోదావరి వచ్చినప్పుడు ఈ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉండడం అనేటువంటిది యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమం అండి. ఈ తాత్కాలిక పరిష్కారం కాకుండా మాకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నామండి. తాత్కాలిక చర్యలు ఎంతకాలం? కోరుమిల్లి గ్రామ ప్రజలంతా ఇదే ప్రశ్నిస్తున్నారు. వరద వచ్చినప్పుడే తేరుకునే చర్యలు కాకుండా ముందుగానే శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి అధికార యంత్రాంగం స్పందించేదెప్పుడో వేచి చూద్దాం.